మూడవ పాఠము చిడియాఘర్ కి సైట్. దీని సోచియే బోలియే గత క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పాఠం చెప్పుకుందాం. చిడియాఘర్ కి సైట్. ఇక్కడ 24 జంతువులు, పక్షులు అన్నీ కూడా ఉన్నాయి ఈ చిడియాఘర్లో. रविवार के दिन गीता अपने परिवार के साथ चिड़ियाघर गई थी. రవివార్ అంటే ఆదివారము. రవివార్ అంటే ఆదివారం రోజు గీత తన కుటుంబం తోడు, సాత్ అంటే తోడు, వెంట కుటుంబం వెంట చిడియాఘర్ గయి జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినది. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. ఆమె చూసినది ఏమి? షేర్ కా పింజరా. షేర్ అంటే సింహము. సింహం యొక్క పంజరం ముందర ఏముందిరా అంటే భీడ్. భీడ్ అంటే గుంపు. చూడండి, మనకు చిత్రంలో కూడా షేరు అలా పంజరం లోపల ఉంటే దాదాపు ఇటువైపు కొంతమంది, అటువైపు కొంతమంది గుంపులుగా నిలబడి ఉన్నారు. शेर गरजा तो सब डर कर पीछे हट गए. सामने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे. शेर गरजा तो सब डर कर. షేర్ అంటే సింహం. సింహము గరజన అంటే గర్జించుట. సింహము గర్జిస్తే సబ్ డర్కర్. సబ్ అంటే అందరూ భయపడి ఏం చేసినారా అంటే పీచే హట్గయి. పీచే అంటే వెనుకకు, హట్గయి అంటే జరిగిపోయేను. పీచే హట్గయే వెనుకకు, అందరూ కూడా వెనుక వెళ్ళిపోయినారు. సామ్నే లోగ్, ఇక్కడ 2 అని నెంబర్ ఉంది మా, 2 బొమ్మ ఉంది. ఈ బొమ్మ ఏం బొమ్మ అంటే బందర్, కోతి. సామ్నే మనము బందర్ అని చదవాలి, 2 అని నెంబర్ ఉంది కాబట్టి. సామ్నే లోగ్ బందర్ కో మూంగఫలి और केला खिला रहे थे. ఎదురుగా లోగు ప్రజలు ఏం చేస్తున్నారా అంటే బందర్ అంటే కోతి. కోతికి మూంగఫలి అంటే వేరుశనక్కాయలు మరియు కేలా అరటి పండు తినిపిస్తూ ఉన్నారు. पिताजी ने कहा, देखो वहां लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है. పితాజీ నే కహా, నాన్నగారు చెప్పారు. ఏం చెప్పారు అంటే కహా చెప్పాను. దేఖో చూడండి, వహా లిఖా హై. వహా అంటే అక్కడ, వహా అంటే అక్కడ. అక్కడ రాసి ఉన్నది. ఏం రాసి ఉన్నది అంటే चिड़ियाघर के जानवरों को. चिड़ियाघर के जानवरों को జంతు ప్రదర్శనశాలలో ఉన్నటువంటి జాన్వర్ అంటే జంతువులు. జంతువులకు ఖానా దేనా మనా హై. ఖానా అంటే ఆహారము. ఆహారము దేనా ఇవ్వడము, మనా హై నిషేధము. జంతు ప్రదర్శనశాలలో ఉన్నటువంటి జంతువులకు బయట నుంచి పోయిన వాళ్ళము మనము ఆహారము ఇవ్వడము నిషేధము. ఎందుకు అంటే బయట నుంచి మనం ఏదంటే అవి తీసుకొని పోయి ఇస్తాము, అవి తినడము, సరిగ్గా తినకపోవడము, తినడం వలన వాటి ఆరోగ్యం ఏదైనా దెబ్బతిన్నము, లేదా మనం తినిపించేటప్పుడైనా కానీ మనకి ఏదైనా ప్రమాదము జరగడము, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పైన పెట్టుకొని చూసుకోమా. కాబట్టి వాళ్ళ నాన్న అక్కడ ఉన్నటువంటి నోటీస్ బోర్డును చూపించారు. गीता बोल उठी, पिताजी वह देखिए काले मुंह का बंदर. गीता बोली. గీత ఏం చెప్పిందిరా అంటే
పితాజీ వహా దేఖియే, నాన్నగారు వహ దేఖియే, నాన్నగారు అది చూడండి. కాలే ముహు కా బందర్, బందర్ అంటే కోతి, కాలా ముహు అంటే నల్ల ముఖం కలిగినటువంటి కోతి అక్కడ ఉన్నది. పితాజీ हंस पड़े और बोले, बिटिया वह लंगूर है. పితాజీ हंस पड़े और बोले, నాన్నగారు నవ్వుతూ చెప్పారు. ఏమని చెప్పారా అంటే అది కోతి కాదు. ఏమిటది? బందరన్నా కోతినే కదూ. కొండముచ్చు. లంగూర్ కా ముహ్ కాలా హోతా హై, చింపాంజీ యొక్క ముఖము నల్లగా ఉంటుంది. ఏక్ జగహ్ గేండా దిఖాయి దియా జిస్కి నాక్ పర్ బడా సా సింగ్ థా. ఏక్ జగహ్ ఒక చోట ఏమో గేండా, ఒక చోట గేండా అంటే ఖడ్గమృగము కనిపించినది. జిస్కి నాక్ పర్ బడా సా సింగ్ థా, జిస్కి నాక్ అంటే ముక్కు, దాని ముక్కు మీద బడాసా పెద్ద సింగ్ అంటే కొమ్ము. సింగ్ అంటే ఏమి? కొమ్ము. ఏ జంతువుల కొమ్ములు ఉంటాయి? ఆవు, జింక, ఎద్దు, మేక, దుప్పి, ఎనుము, ఆవు, ఎద్దు, మేక, గొర్రె, పొట్టేలు ఇవన్నింటి కూడా తల మీద కొమ్ములు ఉంటాయి. అలాగే ఖడ్గమృగముకు కూడా ముక్కు మీద ఒక సింగ్ అంటే కొమ్ము ఉన్నది. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफी धीरे धीरे टहल रहा था. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफे धीरे धीरे टहल रहा था. దానికి తోడు ఆ ఖడ్గమృగంకు తోడు సాత్ అంటే వెంట లేదా తోడు. సాత్ వాలే బాడే మే లంబీ గర్దన్ వాలా, పొడవైనటువంటి మెడ. లంబీ గర్దన్ అంటే పొడవైనటువంటి మెడ, పొడవైనటువంటి మెడ కలిగినటువంటి జిరాఫ్ అంటే జిరాఫీ ధీరే ధీరే నెమ్మదిగా టహల్ రహా థా. టహల్నా అంటే తిరుగుట, నెమ్మదిగా తిరుగుతూ ఉన్నది. ఎవరు? జిరాఫ్. गीता पिताजी को खींचते हुए आगे ले गई. वहाँ भालू 2 पैरों पर खड़ा था. గీత పితాజీ కో ఖీంచతే హుయే, వాళ్ళ నాన్న కాబట్టి ఇట్రా చూద్దాం రా అని చేయి పట్టుకొని ఆ పక్కకి ఎక్కుకొని పోయి చూపిస్తూ ఉంది. ఆగే లే గయి, ముందుకు పిలుచుకొని పోయినది. వహ భాలు, ఇక్కడ ఏం చిత్రం ఉంది? ఎలుగుబంటి, భాలు. అక్కడ ఎలుగుబంటి 2 पैरों पर खड़ा था. పైర్ అంటే కాళ్ళు, పైర్ అంటే ఏమా కాళ్ళు. 2 पैरों पर అంటే 2 కాళ్ళ మీద నిలబడి ఉన్నది. ఎవరు? భాలు, ఎలుగుబంటి. एक तालाब में रंग बिरंगी मछली और बतख तैर रही थी. एक तालाब అంటే చెరువు. ఒక చెరువులో మే అంటే లోపల చెరువు. ఒక చెరువులో రంగు బిరంగి రంగు బిరంగి అంటే ఏమా రంగురంగుల మछली. ఇక్కడ చూడండి, చేప ఎన్ని రంగులు ఉన్నాయో, 4-5 రంగులు ఉన్నాయి చూడండి.
సో రంగు బిరంగి అంటే రంగురంగుల రంగురంగుల మछली और బతక్ బతక్ అంటే బాతు తైర్ రహీ థీ ఈదుతూ ఉన్నాయి తైర్ రహీ థీ అంటే ఏమా ఈదుతూ ఉన్నాయి తైర్నా అంటే ఈదుట ఎవరెవరు ఈదుతూ ఉన్నారు మछली और బతక్ 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 అంటే బాతు गीता ने पिताजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, पिताजी पिताजी वह देखिए पत्थर चल रहा है। गीता ने पिताजी को दूसरी ओर नान्न को గీత ఇషారా అంటే సైగా అటు చూడు అని సైగ చేస్తూ రెండవ వైపు దూసరీ ఓర్ రెండవ వైపు ఆ వైపు చూడు ఆ పక్క చూడు ఈ పక్క చూడు అని ఇషారా కరికే సైగ చేసి దిఖాతే హుయే కహా చూపిస్తూ చెప్పినది కహా కహా అంటే ఏమర్థము చెప్పినది ఎవరు చెప్పినారు గీత ఏం చెప్పిందో చూడండి పితాజీ పితాజీ वह देखिए पत्थर चल रहा है नान्नगारू नान्नगारू पिताजी पिताजी वह देखिए अदि चूडंडी पत्थर चल रहा है पत्थर चल रहा है पत्थर అంటే రాయి రాయి నడుస్తూ ఉన్నది ఎవరు నడుస్తూ ఉన్నది రాయి నడుస్తూ ఉన్నది అని గీత వాళ్ళ నాన్నకు సైగ చేసి చూపిస్తూ చెబుతూ ఉన్నది పితాజీ ఉసే సమझाते हुए बोले बिटिया यह कछुआ है నాన్న దానిని समझाते हुए వివరిస్తూ బోలే చెప్పారు బిటియా బిడ్డ అమ్మాయి యహ కछुआ है ఇది ఏమిట్రా అంటే కछुआ తాబేలు కछुआ అంటే మా తాబేలు जब इसे डर लगता है तो वह अपनी गर्दन हाथ पैर अपने खोल में छिपा लेती है जब इसे डर लगता है तो डर అంటే భయం जब అప్పుడు ఎప్పుడైతే భయము కలుగుతుందో वो अपनी गर्दन మెడ और हाथ पैर మరియు చేతులు కాళ్ళు गर्दन మెడ అన్నీ కూడా अपने खोल में छिपा लेता है తన చిప్పలో దాపెట్టుకుంటుంది ఇలా ఉంటుంది అనుకోండి ఎప్పుడైతే భయం వేస్తుందో ఈ గర్దను ఈ చేతులు ఈ కాళ్ళు అన్నీ కూడా ఇలా లోపలికి దాపెట్టుకుంటుంది అప్పుడు పైన మాత్రం మనకు చిప్ప ఏదో ఒక రాయి నల్లగా చిప్ప ఉన్నట్టు అట్లా నక్షత్రాల గుర్తులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఆ భయం పోయిన తర్వాత తాబేలు ఏం చేస్తుంది మెల్లగా చేతులను మెడను కాళ్ళను బయటికి తీసి మళ్ళా నడుస్తూ పోతుంది అది తాబేలు అలవాటు తాబేలు చేసేటటువంటి నడక ఆ విధంగా ఉంటుంది ఖోల్ ఇస్కా రక్షక్ హై దాని యొక్క ఆ పైన చిప్పగా ఉంటుంది కదా అది దీనికి ఒక రక్షణా కవచము దీని యొక్క రక్షణా కవచము అని నాన్నగారు చెప్పడం జరిగింది రైట్ మిగిలిన లెసన్ను నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం